శ్రీకర్ వాళ్ళ నాన్నకి ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన కమల్ రారా లోపలికి వెళ్దాం నాన్నని చూద్దువు గాని అని చెప్పేసి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన అక్షయ్ మాత్రం ఆగురా నువ్వెప్పుడు వచ్చావు? ఎందుకు వస్తున్నావు లోపలికి? నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి అన్నయ్య నాన్న ఎలా ఉన్నారో ఒక్కసారి చూసేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం శ్రీకర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇలా బయటికి తీసుకొని వచ్చేసావు? నాన్నని ఒక్కసారి చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన అక్షయ్ మాత్రం నువ్వు నాన్నని చూడడానికి వీలు లేదు, మాట్లాడడానికి వీలు లేదు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికే వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం లేదురా నువ్వు ఇప్పుడు ఆయన్ని కలవడానికి వీలు లేదు, ఆయన ఎంత కోపం మీద ఉన్నారో నీకు తెలియదు, నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ శ్రీకర్ మెడ పట్టుకొని మరీ బయటికి తోసేస్తూ ఉంటాడు. శ్రీకర్ అలా పక్కకు తూలిపోయి వాళ్ళ అమ్మ మీద పడిపోతూ ఉంటాడు. ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అక్షయ్ ఎందుకు వీడిని ఇలా తోసేశాడు మెడ పట్టుకొని అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా కోపంగా అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎందుకు వాడిని అలా మెడపట్టుకొని బయటకు గెంటేశావు, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.